రెగ్యులర్గా చేసే బిర్యానీస్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాము. చికెన్ బిర్యానీ ఒక్కొక్కళ్ళు ఒక్క రకంగా చేస్తూ ఉంటారు కదా. మా ఇంట్లోనే అనుకుందామండి, నేను ఒకలాగా చేస్తాను, మా డబ్బు ఒకలాగా చేస్తుంది, మా అమ్మ ఒకలాగా చేస్తారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు. ఇప్పుడు మేము చేసే బిర్యానీ ఎలా చేస్తామో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఈ చికెన్ బిర్యానీకి ఫస్ట్ మనం చికెన్ అయితే నీట్ గా కడిగి పెట్టుకుని తర్వాత అందులో ఉప్పు, పసుపు, పెరుగు వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాము. ఇలా పెట్టుకోవటం వల్ల చికెన్ లో ఆ ఉప్పు బాగా పట్టింది అన్నమాట. ఇంకా చికెన్ అయితే ఉప్పు, పసుపు, పుల్లటి పెరుగు వేసి మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాము. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. ఇక ఈ చికెన్ దమ్ బిర్యానీలోకి గసగసాలు, ధనియాలు అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాను. ఈ పౌడరు ధనియాలు ఒక పిడికిలి, గసగసాలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు అనమాట. ఈ పౌడర్ ని అయితే మిక్సీ పట్టి పెట్టుకుంటాను. ఇక మన దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇందాక చూపించాను కదా ధనియాలు, గసగసాల పౌడర్, పుదీనా, కొత్తిమీర. మా మరదలు పుదీనా, కొత్తిమీర 2 కలిపి అయితే కడిగేసింది అనమాట. అందుకే 2 మిక్స్ అయి ఉన్నాయి ఇందులో. ఇక ఇంగ్రీడియంట్స్ మొత్తం తయారున్నాయి. ఇంకా మనం తాలింపు వేసుకోవడమే లేట్ అనమాట. బిర్యానీకి ఫస్ట్ ఒక బాండి అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. మేము వచ్చేసి కేజీ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాము. ఆయిల్ వచ్చేసి నియర్లీ ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇక ఆయిల్ వేడెక్కే లోపే మనం బిర్యానీ కావాల్సిన మసాలా దినుసులు అయితే తీసుకుందాము. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాం కదా, చెక్క, లవంగా వచ్చేసి ఒక 10 వరకు అయితే తీసుకున్నాము. చెక్క వచ్చేసి ఒక 2 ఇంచుల వరకు వేస్తున్నాము. తర్వాత ఒక 3 ఇలాచీలు, అందులోనే కొంచెం ఒక టీ స్పూన్ అంతా షాజీరా, ఇంకా బిర్యానీ ఆకులు, ఇవన్నీ అయితే ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక అందులో అయితే వేస్తాము. ఈ హోల్ గరం మసాలాని కొంచెం తెలుగులో చెప్పడం కష్టం అవుతుంది, ఏమనుకోకండి. ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే, ఈ చికెన్ బిర్యానీ స్టైల్ వచ్చేసి మా అక్కదనమాట. అంటే మా మరదల వాళ్ళ అమ్మగారు చేస్తారు. ఇలా ఈ రోజైతే మా మరదల గారి అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో చేసి చూపిస్తున్నాము. ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది. తర్వాత అందులో హోల్ గరం మసాలా దినుసులు అయితే వేసేసుకున్నాము. తర్వాత ఇందులోనే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము కదా, ఆనియన్స్ అయితే వేస్తున్నాము. ఆనియన్స్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనకి ఒక బండ గుర్తండి, బిర్యానీ కానీ పలావ్ కానీ ఏదైనా సరే, పలావ్లో కొంచెం అటు ఇటుగా వేసుకున్నా పర్వాలేదు, కానీ బిర్యానీ చేసేటప్పుడు మన పిడికిలు ఉంటుంది కదా, మన పిడికిల నిండా తీసుకుంటే కట్ చేసిన ఉల్లిపాయలు కేజీ చికెన్ కి లెక్క అనమాట. నేనైతే అలాగే వేసుకుంటున్నాను. ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు. ఇదిగోండి ఇక్కడ మా బుడ్డది బిర్యానీ చేస్తుంటే వీడియో కూడా తీయనివ్వట్లేదు, ఎలా సతాయిస్తుందో చూడండి. వీడియో తీసే షాహి అయితే రెడీ అయింది చూడండి. ఇక్కడ పక్కన పొయ్యి ఉంది, పొయ్యి దగ్గర వద్దన్నా వినకుండా వచ్చి ఎలా ఏడిపిస్తుందో చూడండి, ఎలా సతాయిస్తుందో మమ్మల్ని. షాహి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మా ఛానల్ పేరైతే మా షాహి మార్చేసింది. నిద్రలా లేపడిగినా కూడా షేక్స్ వాళ్ళకి బదులు పుట్టే బోలనే అంటుందండి తిను. వచ్చేసి మనం బిర్యానీ అంటే మామూలుగా కట్ట అయితే కంపల్సరీ కదా, ఈ సైడ్ అయితే కట్ట అవుతుంది. మా బిర్యానీలోకి అయితే గోంగూర అయితే ఉడికింది. గోంగూర ఇంకా మనం రుబ్బుకోవడమే ఆలస్యం. బిర్యానీలో కానీ పలువులో కానీ మాకైతే పక్క గోంగూర అయితే ఉండాల్సిందేనండి. ఆనియన్స్ అయితే ఇంకా కుక్ అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయితే ఆనియన్స్ రావాలి, ఇలా రావాలండి. ఇంకొంచెం మగ్గాలండి ఆనియన్స్ అయితే ఇలా వేగితే చాలండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 కేజీ చికెన్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి కొలతలతో చెప్పాలంటే ఒక చిన్న ఉంది కదా, చిన్న బౌల్ అంతా అయితే వేసుకున్నాము.
చేతి లెక్క చెప్పాలంటే ఒక పొట్ట వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే స్మెల్ అయితే యాజ్ యూజువల్ అండి అదిరిపోతుంది. ఎప్పుడెప్పుడు బిర్యానీ కుక్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తినేయాలా అని స్టార్ట్ అయిపోయింది. నాకైతే కడుపులో ఎలుకలు పరిగెత్తడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి. నా టిప్ విని ఇది కూడా ఒక టిప్పేనా అని అనుకుంటారేమో. చాలా మంది ఇంకా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే పనికొస్తుందని చెప్తున్నాను. మనం ఏదైనా తొందరగా వేగాలి అనుకుంటే మూత వేసి వేగనిస్తే తొందరగా వేగుతాయండి. మూత ఓపెన్ గా ఉందనుకోండి వేగడానికి టైం పడుతుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మూత వేయటం వల్ల తొందరగా అయితే వేగుతుంది. ఒకసారి తీసి అయితే కలుపుకుందాము. ఎందుకంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా ఉండడం కోసం. ఇదిగోండి అడుగు అంటింది అనుకోండి మసాలా మొత్తం ఇంకా దేక్షాకే ఉడికిపోతుంది. అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి కలర్ అయితే చేంజ్ అయితే అప్పుడు ఉడికినట్టండి. వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనా ఆకులు కూడా వేసేసి తర్వాత దాని వెనకాలే టమాటా పచ్చిమిరపకాయలు కూడా వేసేసి మొత్తం అయితే కలుపుకొని కాసేపు మగ్గనిద్దాము. ఇక మనం వేసిన మసాలాలన్నీ ఒక సైడ్ వేస్తున్నాయి. మా మరదలు వచ్చేసి బిర్యానీకి కావాల్సిన రైస్ అయితే కడిగి పెట్టుకుంటుంది. బియ్యం కాసేపు నానితే అండి బాగా పలుకుగా అయితే వస్తాయి. కొత్త బియ్యం అనుకోండి అప్పటికప్పుడు కడిగితే పర్వాలేదండి. కొంచెం పాత బియ్యం 1 year 6 months అలా అయితే కొంచెం కడిగి ఒక 15 to 30 minutes అయితే అలా పెట్టుకుంటే బాగా అంటే బాగా వస్తుంది అనమాట రైస్. ఆ ప్లేట్ తీయగలే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడ మా హనీ కాలేజ్ నుంచి ఇంక ఇప్పుడు చెయ్యి లేకుండా ఏది జరగదు కదండి, వచ్చి ఒక చెయ్యి అయితే వేసింది. అడుగు మాడకుండా చూడండి కొంచెం మొత్తంగా అయితే కలుపుతుంది. ఆల్మోస్ట్ ఇంకా మసాలా అయితే కుక్ అయిపోయినట్టే. ఇందులో ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అయితే వేసి మీడియం ఫ్లేమ్లో అయితే బాగా కుక్ చేసుకోవాలన్నమాట. గమనించారండి ఈవిడ గారు ఫోన్ చూసి చదవడం ఏమో కానీ ఫోన్ చూసి చూసి స్పెట్స్ అయితే వచ్చేసాయి. కళ్ళు బయర్లు కమ్మాయి అంట. ఇక్కడ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదా, మొత్తం అయితే ఇందులో నీట్గా వేసేసి మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలండి. ఆహా, చికెన్ బిర్యానీ స్మెల్ అయితే ఇంకా కుక్ అవ్వకముందే అద్దరిపోతుందండి బాబు. ఇప్పుడే చికెన్ వేసారు. మీరందరూ ఒక నిజం ఒప్పుకోవాలండి, ఎంత మనం ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకున్నా బయట నుంచి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటే మీకు ఇంట్లో నచ్చుతుందా బయటది నచ్చిందా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఆబ్వియస్లీ నాకైతే ఎందుకో బయట అమ్మే బిర్యానీ చాలా అంటే చాలా ఇష్టం అండి. మొత్తం వేసి నీట్గా మసాలాలకు పట్టేలాగా అయితే కలుపుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అయితే అవనిద్దాము. కావాల్సిన కట్ట అయితే కుక్ అయిపోయింది. ఇక్కడ వేడి వేడిగా పొగలు వచ్చేస్తున్నాయి. ఈ చల్లని క్లైమేట్లో వేడి వేడి బిర్యానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ రైస్ వచ్చేసి మా మరదలు అయితే కడిగి పెట్టేసింది, ఉప్పేసి కడిగి పెట్టేసింది అనమాట. కేజీ చికెన్ కదా, కేజీ రైస్ అయితే తీసుకున్నాము. ఒక్క పూటకి అయితే సరిపోతుందని. ఎందుకంటే మేము చాలామందే ఉన్నాము, నియర్లీ 10 members అయితే ఉన్నామన్నమాట ఇంట్లో. మేము, మా మరదలు వాళ్ళు, మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట. అందుకని 1 kg ఒక పూట సరిపోతుందని అయితే వేసుకున్నాము. కింద అడుగంటకుండా మధ్యలో అయితే ఒకసారి తీసి కలుపుకుందాము. ఎక్కువగా కలుపుకోకూడదండి, ఎందుకంటే చికెన్ కుక్ అయిన తర్వాత చికెన్ అయితే పీసెస్ విడిపోతాయి అన్నమాట. అందుకనే ఎక్కువగా చిదమకుండా చికెన్ ఒకసారి అయితే ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని కుక్ అవనిద్దాం. చికెన్ కొంత మగ్గింది కదా, కొంచెం చికెన్ మగ్గిన తర్వాత మనం ఎంతైతే చికెన్ తీసుకున్నామో దానికి సరిపడా కారం అయితే వేసుకొని మొత్తంగా ఒకసారి కలిపి ఇంకా చికెన్ అయితే పర్ఫెక్ట్గా అయితే 90% కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవడమే. వాటర్ అయితే ఏం యూజ్ చేయని అవసరం లేదు, చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇదిగోండి మన చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇలా చికెన్లో ఉన్న వాటరే ఇందులో గ్రేవీ లాగా అయితే వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ దమ్ బిర్యానీ కూడా. ఇదిగోండి మన చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా గ్రేవీగా ఉంటే ఈ బిర్యానీకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక మనం పట్టి పెట్టుకున్నాం కదా ధనియాలు గసగసాల పౌడర్, అది కూడా వేస్తున్నాము. ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి అంటే ఒక
టేబుల్ స్పూన్స్ అనుకోండి. మామూలుగా అయితే మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవాలి. మేము ఎప్పుడు పౌడర్ పట్టి పెట్టుకుంటాం కాబట్టి స్కిప్ చేసేసాం అనమాట ఆ పౌడర్లో. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం కొబ్బరి, ధనియాలు, గసగసాలు అయితే పౌడర్ పట్టుకొని వేసుకోండి. చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. ఇక్కడ మా బుడ్డ చూడండి ఎలా విసిగిస్తుందో. వాళ్ళ మమ్మ ప్రిపేర్ చేస్తుంది బిర్యానీ, ఇంకో సైడ్ మా బుడ్డది అయితే విసిగిస్తుంది. బిర్యానీకి కావాల్సిన చికెన్ కర్రీ అయితే, అంటే మా భాషలో మేము అఖ్ని అంటాము, చికెన్ అఖ్ని అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు రైస్ అయితే ఎగ్గించుకుందాము. యాక్చువల్గా అయితే పెద్ద స్టవ్ వెలిగిస్తే తొందరగా అయిపోతుంది, ఒకవైపు రైస్ ఒకవైపు ఇది. కానీ ఇప్పుడు నైట్ అయింది కదా, అందుకని మేము చేస్తుంది కూడా కొంచెం క్వాంటిటీయే కదా అని చెప్పి ఈ స్టవ్ మీద అయితే వండేస్తున్నాం అనమాట. కడిగి పెట్టుకున్నాం కదా రైస్, అదైతే పెట్టేసాము పొయ్యి మీద. రైస్కి మనకి ఎంతైతే ఉప్పు పడుతుందో అంత ఉప్పు అయితే వేసి రైస్ అయితే ఎక్కిచ్చేసాము. ఇక ఈ రైస్ 80% కుక్ అవ్వాలన్నమాట. అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ రైస్లోకి ఈ హోల్ గరం మసాలా దినుసులు అయితే వేయాలి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాము, అంతేకాకుండా మా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా మేము వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం క్వాంటిటీలో అయితే వేస్తున్నాము. ఇది రైస్లో ఎందుకు వేస్తామంటే రైస్లో ఇది కుక్ అయ్యి మంచి స్మెల్ అరోమా అయితే వస్తుంది, అందుకోసమని వేస్తాము. మనం చికెన్కి ఎంత సరిపోతుందో సాల్ట్, అంత సాల్ట్ చికెన్లో వేసుకోవాలి. బిర్యానీ రైస్కి ఎంత అయితే కావాలో రైస్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. దానికే పర్ఫెక్ట్గా ఉండేటట్టే వేసుకోవాలి, అప్పుడే మన బిర్యానీ పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఈ రైస్ కుక్ అయ్యేంత వరకు అయితే మనం వెయిట్ చేద్దాం. చూడండి మన రైస్ అయితే కుక్ అయింది, ఆల్మోస్ట్ 80% అయితే కుక్ అయింది. ఇక్కడ మా అక్క వాళ్ళ కొడుకు వచ్చేసాడు, అంటే మా పెద్ద కొడుకు అనమాట. ఇంకా వీడియోకి మాకు అడ్డం వస్తున్నాడు. రైస్ అయితే ఇప్పుడు గంజి ఉంచుకుందాము. గంజి అయితే వాడుకుంటున్నాము. ఇదిగోండి రైస్ అయితే 70% అలా కుక్ అయింది. ఇలా కుక్ అయిన రైస్ని గంజి ఉంచుకున్న తర్వాత మనం ఏదైతే కుక్ చేసి పెట్టుకున్నామో అఖ్ని, అందులో అయితే రైస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మా మధ్యలో అయితే రైస్ వేస్తుంది. చాలా మంది బిర్యానీ పలుకులుగా ఇష్టపడతారు, కొంతమంది కొంచెం నార్మల్గా ఇంట్లో రైస్ ఎలా చేసుకుంటామో అలా ఇష్టపడతారు. మాకైతే పలుకులుగానే ఇష్టం అనమాట, అందుకని మేము 70% అయితే కుక్ చేసాము. ఇది పర్ఫెక్ట్గా దమ్ అయిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో అయితే ట్రై చేయండి. నాకు తెలిసి బిర్యానీ చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తారు, ఈ రకం అయితే ట్రై చేసి ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి మధ్యలో ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్న మిల్క్లో ఫుడ్ కలర్ కలిపి పెట్టుకుంది. కొంచెం అయితే ఒక లేయర్లో అలా వేసి మళ్ళీ నెక్స్ట్ లేయర్ అయితే స్టార్ట్ చేస్తుంది. అంతా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకున్నాం కదా, లాస్ట్లో పాలలో ఫుడ్ కలర్ కలిపాం కదా, అది పైన ఇంకో లేయర్ అయితే వేసుకొని తర్వాత స్విచ్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ అయితే వేసుకుందాము. 1 kgకి మేము మీడియం సైజ్ లెమన్స్ వచ్చేసి 3 అయితే స్విచ్ చేసుకున్నాము. ఇక పైన గార్నిష్ కోసం అయితే కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఇక ఆల్మోస్ట్ మన బిర్యానీ తయారైపోయినట్టేనండి. మూత పెట్టుకొని ఇదైతే బాగా మగ్గనిద్దాము. బిర్యానీ ఈవెన్గా చక్కగా కుక్ అవ్వాలంటే అన్ని సైడ్లో దీనికి మేము ఏం చేస్తామంటే ఇలా మేమైతే ఒక పెనం అయితే పెట్టుకుంటాము. ఈ పెనం హీట్ ఎక్కి మన బిర్యానీ మొత్తం సైడ్స్ ఈక్వల్గా అయితే దమ్ అవుతుంది అనమాట. ఫస్ట్ కొంచెం ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకుంటాము, ఎందుకంటే పెనం హీట్ ఎక్కడం కోసం. తర్వాత మెల్లగా సిమ్లో అయితే పెట్టేసుకొని ఒక 10 to 15 minutes అయితే అలాగే పెట్టేస్తాము. ఇక్కడ మనం బిర్యానీ దమ్ అవ్వడం కోసం దీని మీద వెయిట్ అయితే పెట్టుకుంటాం కదా, దానికోసం అయితే మా గుజ్జు రొక్కలు అయితే పెట్టుకుంటాము. ఇక 10-15 minutes వెయిట్ చేస్తే మా బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇక బిర్యానీ దమ్కి పెట్టాం కదా, ఆ గ్యాప్లో అయితే పెరుగు పచ్చడి అయితే తయారు చేసేసాము. చాలామంది రైతా అంటున్నారు కదా ఈ మధ్యకాలంలో, ఇంకా రైతా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్గా మన బిర్యానీ అయితే ఎంతవరకు వచ్చిందో, దమ్ అయిందో లేదో ఓపెన్ అయితే చేసేస్తున్నాం.
ఫైనల్లీ మా బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. రైస్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పలుకులుగా చాలా బాగుంది. ఇక మంచిగా అయితే బిర్యానీ కుక్ అయింది. స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఇక టైం కూడా అయిపోయింది కాబట్టి అందరికీ ఇంకా అన్నాలు అయితే తీసిస్తాము. ఈరోజు మీ ఇంట్లో మీరేం కర్రీ చేసుకున్నారో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైస్ అయితే మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం అనమాట. ఇదిగోండి, ఆహా వావ్ ఎంత బాగుందో బిర్యానీ ఫ్లేవర్ అయితే. నేను ఇప్పుడే కొంచెం టేస్ట్ అయితే చేశాను. ఇక మన డిన్నర్ టైం అయింది కాబట్టి మా మరదలు అయితే డిష్ అవుట్ అయితే చేస్తుంది. వేడిగా పొగలు కక్కుతుందండి. చల్లని వాతావరణంలో వేడిగా బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా బిర్యానీ అయితే నీట్గా కలుపుకోవాలన్నమాట మొత్తంగా. ఎందుకంటే మసాలా కింద ఉంటుంది కదా ఆ చికెన్ అక్నీలో, అది నార్మల్ పైన మనం వేసిన రైస్ మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక మా టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మేము చెప్పిన పద్ధతిలో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. అంటే మీకు బిర్యానీ వండటం రాదు అని కాదు నా అభిప్రాయం. ఈ పద్ధతిలో కూడా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి అన్నమాట చెప్తున్నానమాట. నాకు తెలిసి బిర్యానీ కుక్ చేయడం ఒక ఎత్తు అయితే బిర్యానీ కలిపి తీయడం ఒక ఎత్తండి. ఇక్కడ కింద మనం అక్ని వేసాం కదా, మనం పైన వేసిన వైట్ రైస్లో కింద అక్ని ఇలా మిక్స్ చేసుకొని అయితే తీసుకోవాలి బిర్యానీ. నాకు తెలిసి ఇది కూడా ఒక ఆర్టేనండి. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మా ఆడపడుచు బిర్యానీ కుక్ చేస్తారు, కానీ మా అన్నయ్య గారే రైస్ అయితే కలుపుతారు. మా ఆడపడుచు రైస్ మా అన్నయ్యనే కలుపమని చెప్తారు. ఎందుకంటే మా అన్నయ్య చాలా బాగా కలుపుతారండి, అందుకని మా అన్నయ్యని కలుపమని చెప్తారు. ఇక మా టేస్టీ వెరీ హాట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, కమ్మగా కూడా ఉందండి. ఎటువంటి మసాలాల ఘాటు లేకుండా చాలా టేస్టీగా వచ్చింది. బాస్మతి రైస్ ఒక్కటే వాడలేదండి తప్ప మిగతాదంతా పర్ఫెక్ట్గా ఉందండి. బాస్మతి రైస్ కూడా తెచ్చేవాళ్ళము, ఏమిటంటే సడన్గా అనుకొని అప్పటికప్పుడు చేసుకున్నాం కాబట్టి ఐడియా లేదు. మీరు కూడా ఇలా తప్పక ట్రై చేయండి.